ఉన్నది. ఇది అప్పుడే మూడోసారి అటెండ్ అవ్వడం వాడు. ఇంత క్రితం ఒక 2 బ్యాచ్ల వాడు కేకేశారు. 25 సంవత్సరాల నాటి బ్యాచ్ కూడా 85, 86 వచ్చిందండి. మరి ఇక వాళ్ళ పిల్లలు వేస్తే ఏ పరిస్థితిలో ఉంటారో ఒకసారి మీరు ఆలోచించుకోవచ్చు. మరి మీరు ఇంచుమించు 12 సంవత్సరాల క్రితం వాళ్ళు అంటే 12 సంవత్సరాలు సుమారు 27-30 మధ్యలో ఉంటాయి మీ వయసులన్నీ కూడా మా ఎస్టిమేషన్ ప్రకారం సుమారు అంతే ఉంటుంది. మరి అన్ని సంవత్సరాల క్రితం ఉండేటువంటి మీ అప్పటి విద్యార్థులు పోల్చుకుంటే మరి అప్పటికే ఇప్పటికీ ఒక మీ కాంప్లెక్షన్ లోనే కాదండి, మీ మేనర్లోనూ తేడా వచ్చింది, నాలెడ్జ్ లోనూ తేడా వచ్చింది. చాలా హాయిగా ఉందండి మిమ్మల్ని చూస్తుంటే. వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. చాలా గర్వంగా ఉంది మాకు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగం గురించి చెప్తూ ఉంటే మేమే ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకటింత నోటప్పుడు విన్నాం ఇందాకంటే. మీరు ఏం చేస్తున్నావయ్యా ఏమిటి అని చెప్పానంటే మీరు ఫలానా దాంట్లో ఉన్నారని ఇద్దరు ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. అది ఏమిటనేది మాకు అర్థం కాదు. అయితే ఒకటి, మనం పాఠాలు చెప్పినటువంటి విద్యార్థులు ఈ లెవెల్కి ఎదిగారా? ఆ రోజులు అల్లరి చేస్తాడు ఎదవల్లారా, మీకే చదువు రాదు, సంఖ్య రాదు, ఇంకా 4 సంవత్సరాలు పోయి ఒక స్థిరపడితే అప్పుడు ఏడు చస్తారా మీరు? దాన్ని ఇప్పుడు సరిగ్గా చెప్పిన మాట వినేటంటారా సన్నాసులారా అని తిట్టినటువంటి విద్యార్థులేనా వీళ్ళు అని ఆశ్చర్యం కలగక మానట్లా మాకు. అయినప్పటికీ మీరు పెద్దవాళ్ళైనా మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ విద్యార్థులుగానే మేము పరిగణిస్తాం తప్ప మీరు ఇంకో రకంగా మిమ్మల్ని మేము పరిగణించడానికి మా మనసులో ఒప్పవు. యూఆర్ ఎవర్ మై స్టూడెంట్స్. మీరు మా విద్యార్థులే తప్ప మీరు తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు, మీరు ఎవరైనా సరే. వేటకి మీ అందరిని చూస్తా అంటే మరి ఆ రోజులు వెళ్ళాలనిపిస్తుంది. ఇందాక చిన్న ట్రైన్ చేశానండి. మనసు ఒప్పగా ఆ స్మృతుల్లోకి వెళ్ళి ఆ చాపల్యం తగ్గక ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి ఆ లక్షణం తగ్గక ఎక్కడ దూరం నుంచి రోడ్డు మీద 4-5 మరి మన విద్యార్థులు మనవాళ్ళు అయ్యి ఉంటారు సుమా అని చెప్పి మనసులో నిర్ణయించుకుని ఏమంటే అసలు ఎన్నింటికి రమ్మన్నారు, ఎన్నింటికి వచ్చారు, మీరు ఎన్నింటికంటే వచ్చేది అని చెప్పి సరదాగా 2 మాటలు అనాలనిపించని మా కోరిక తీర్చుకున్నారు ఉపాధ్యాయుడు. అంచేత మీరు విద్యార్థులైనా మీకు 50 ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయినా సరే ఉద్యోగాల్లో మీరు మాకు విద్యార్థులే. దానికి మేము ఎంతో గర్వపడుతున్నామండి. అందరూ అన్ని రకాలుగా ఇంచుమించు చాలా మంది 300 మంది పైగా సెటిల్ అయిపోయినట్టే మీరు చెప్తున్నారు. మాకు కావాల్సింది కూడా అదే. ఆనాడు ఎన్నో విద్యాబుద్ధులు చెప్తాం మీకు, చెప్పినట్టు వినడరా, కాస్త బొటాబుడిగా పాస్ మార్కులతో పాస్ అవ్వండిరా, పాస్ అవ్వకపోతే ఎందుకు పనికిరారా మీరు అని చెప్పని కొంతమందికి ఎన్నో మార్లు చెప్పుంటాం. అలాగే ఆనాడు కూడా మరి మేము చెప్పినటువంటి విషయాలు మీ అందరూ కూడా విని జాగ్రత్తగా చదివి పైకి వచ్చినందుకు చాలా సంతోషం అండి. ఉపాధ్యాయుడిగా మాకు ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదు మా జీవితంలో. ఉపాధ్యాయుడికి మిగిలేటటువంటిది 2 అండి. ఆనాడు మీ మీటింగ్లో కూడా చెప్పుకుంటాను, ఎవరికైనా గుర్తుందో లేదో. ఉపాధ్యాయుడిగా మాకు చివరాకలు మేము రిటైర్ అయిపోయినాటికి మిగిలేదు 2 అంశాలు. ఒకటి కళ్ళజోడు, రెండోది మీ అందరి అభిమానాలు. మా మీద మీకు ఉండేటటువంటి అభిమానము అది జన్మలకి మర్చిపోలేవండి. దేనైనా మర్చిపోగలం, సొంత కుటుంబానైనా మర్చిపోగలమేమో కానీ విద్యార్థులుగా మీ అభిమానాన్ని మాత్రం మేము ఎప్పుడూ మర్చిపోలేం. రెండోది మా కూడా వచ్చేటటువంటి ఈ కళ్ళజోడు ఒకటి. ఇది ఉపాధ్యాయుడి కంపల్సరీ. ఈవేళ ఎవరికైనా వచ్చేస్తుంది, అది వేరు సంగతి. అంచేత మీ అభిమానం మాత్రం మా వెనకాలే వస్తూ ఉంటుందండి ఎప్పుడూ కూడా. దాన్ని మాత్రం మేము మర్చిపోలేము. ఎవరికి దక్కనటువంటి ఈ గౌరవ అభిమానాలు ఒక ఉపాధ్యాయుడిగా మాత్రమే సొంతమండి. ఉపాధ్యాయుడు అంటే ఉపన్యాసకుడు కానివ్వండి, యూనివర్సిటీ లెవెల్లో ఆచార్యుడు కానివ్వండి, ప్రైమరీ లెవెల్లో టీచర్ కానివ్వండి, అందరం కూడా ఉపాధ్యాయులు. ఆల్ దోస్ కమాండర్ టీచర్స్. ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఈ గౌరవం మాకు దక్కుతుందండి. సరే, ఇంకా తర్వాత చాలా మంది ఉన్నారు ఉపన్యసించవలసిన వాళ్ళు. తర్వాత మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ మీరు పిలిచినటువంటి ఆటల్లోనే 2వ వ్యక్తి మన తెలుగు మేడం గారు అయినటువంటి జ్ఞానప్రసూనామ్మ గారిని వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. గెట్ టుగెదర్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేసినది చాలా సంతోషదాయకమైంది. మన వెంకటేశ్వరరావు గారు మీకు అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. మీరు మమ్మల్ని ఈ రకంగా గౌరవించి సన్మానం చేసినందుకు, మమ్మల్ని గుర్తించినందుకు వేరొకసారి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదే కాకుండా మీరు ఎంత పెద్దవారిని తల్లి
పిల్లాడు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా తల్లి ఏం చేస్తుంది, ఒరే అబ్బాయి ఒరే అని పిలుస్తుంది. ఎందుచేత తల్లిలో మాతృత్వంలో ఉన్నటువంటి అనుభూతి అటువంటిది. అట్లాగే మన వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఆ రకంగా మీరు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా, గృహస్థులు అయినప్పటికీ, మరి మనవాళ్ళని ఎత్తినప్పటికీ కూడా శిష్యుడుగానే గురువు గారు పరివర్తిస్తారన్నమాట. అంచేత ఆ విషయాన్ని ఒకసారి నేను కూడా ఆయన వారు చెప్పింది చెప్పడం కాకుండా నా మనసు కూడా చెప్పాలనేటువంటి సంకల్పం కలిగింది. నేను ఆ రకంగా చెప్తున్నాను. అట్లాగే మీరందరూ కూడా వృద్ధిలో ఉండి చక్కగా సంసార జీవితాన్ని సాగరాన్ని చక్కగా దాటుతూ మంచి భవిష్యత్తుని కలగజేయాలని చెప్పేసి ఆ భగవంతుడిని మనసారా నేను ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. పెద్దవారుగా మీకు తెలుగు సాహిత్యాన్ని అది ఎలా ఉంటుందో ఏమిటో మీకు తెలియజెప్పి, ఆ తెలుగు సాహిత్యం మన మాతృభాష అయినప్పటికీ మరి తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం ఉండేది. మన మాతృభాషే మాట్లాడగలం, రాయగలం, అంతవరకే మనకు తెలుసు. అందులో ఉన్నటువంటి లోతుపాతుల్ని చర్చించాలి అంటే అది మన తరం కాదు. అందులో నిష్ణాతులైనటువంటి వ్యక్తులైతే తప్ప మాతృభాష కదా ఏదో పాస్ అవడం వరకు మనకు ఎవరో చెప్పక్కర్లేదు, చెందక్కర్లేదు, పాస్ అయిపోతాం. కానీ అందులో మనం నైపుణ్యాన్ని సంపాదించాలంటే మాత్రం ప్రావీణ్యం ఉండాల్సిందే. మరి అటువంటి భాషని నేర్పేటటువంటి వ్యక్తి దీవెనలు మీకు ఎప్పుడు కూడా మీకు మంచి శుభాన్ని కలుగు చేస్తాయి. మేము ఆద్యపల్లి SSLC చదువుకునేటటువంటి రోజుల్లో మాకు తెలుగు నేర్పినటువంటి వ్యక్తి వరహాపట్నం ఉండేవారండి, కె సోమేశ్వర శర్మ గారు. అవునండి.